So 12th question. If the ratio of base radii of two right circular cylinders, so two circular cylinders కొంచెం డయాగ్రామ్ అటు ఇటు ఉంటుంది నాన్న కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇప్పుడు ఇదొక సర్క్యులర్ సిలిండర్, ఇదొక సర్క్యులర్ సిలిండర్ అనుకోండి. సో వీటి యొక్క రైట్ సర్క్యులర్ సిలిండర్ బేస్ రేషియో ఇచ్చాడు 1:2, అంటే ఫస్ట్ దానికి 1, సెకండ్ దానికి 2. రేడియస్ నాన్న హాఫ్ ఆఫ్ ద సెంటర్ నుంచి హాఫ్ డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ డయామీటర్ అంటే. ద రేషియో ఆఫ్ దేర్ హైట్స్ ఇచ్చేసాడు. హైట్స్ ఎంత ఇచ్చాడు? ఒక దానికి వచ్చేసాం ఫస్ట్ దానికి 2, సెకండ్ దానికి వచ్చేసామో 3. ఇప్పుడు ఏమైనా కనుక్కోమన్నాడు, ఫైండ్ ద వాల్యూమ్స్ ఆఫ్ ద సిలిండర్. సో సిలిండర్ యొక్క వాల్యూమ్ చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్ 1/రేషియోస్ కనుక్కోమన్నాడు కాబట్టి V1/V2 పై ఆర్ స్క్వేర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ పై ఆర్ స్క్వేర్ హెచ్ బై సేమ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇక్కడ ఇది 1 జస్ట్ మనకు రిప్రజెంటేషన్ ప్రకారం 1 2 2గా తీసుకోండి. వాల్యూమ్ 1 అయితే 1 తీసుకోండి, వాల్యూమ్ 2 అయితే 2 తీసుకోండి, ఎందుకంటే సిలిండర్ 1 సిలిండర్ 2 కాబట్టి. ఇప్పుడు నాకు పై గెట్ క్యాన్సిల్ అంతే కదా, మనకి డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటాం. R1² రేడియస్ 1² అంటే 1, హెచ్ వచ్చేసామో హైట్ హెచ్ వచ్చేసామో 2 ఇచ్చేసాం. ఓకే రైట్ 2. డినామినేటర్లో R² అంటే సెకండ్ సిలిండర్ ఆర్ రేడియస్ ఎంత ఇచ్చాడు? 2² ఇంటూ హైట్ 3. సో 2 1s are 2/2 2s are 4 into 9 3. సో 2 1s are 2 2s are, so numerator 1 divided by denominator 2 into 3, 2 3s are 6. So volume V1/V2 ratio అయితే 1:6. This is the way you have to solve this 12th problem. Right. Next one is section 3, 13, 14, 15, 16, 17, 18. ఇందులో మీకు టోటల్ ఆన్సర్ ఎన్ని 4 అన్నాడు. 6 మార్క్స్ ఈచ్. సో ఇక్కడ మీకు ఈజీగా మీరు చేయొచ్చు అనమాట. సో అన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 13th క్వశ్చన్ ఏమన్నారు?